ఓం శ్రీ సాయిరామ్. భక్త మహల్సాపతి క్విజ్ అండి. మహల్సాపతి వంశపారంపర్యంగా షిరిడీలో ఏ ఆలయానికి పూజారిగా ఉండేవారు? ఆప్షన్ ఏ మారుతి ఆలయము, ఆప్షన్ బి గణపతి ఆలయము, ఆప్షన్ సి ఖండోబా ఆలయము, ఆప్షన్ డి శని ఆలయము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి ఖండోబా ఆలయము. రెండవ ప్రశ్న, సాయిబాబా మహల్సాపతిని ప్రేమగా ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ అన్నా అని, ఆప్షన్ బి భాయి అని, ఆప్షన్ సి భయ్యా అని, ఆప్షన్ డి భగత్ అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి భగత్ అని ప్రేమతో పిలిచేవారు. మూడవ ప్రశ్న, మహల్సాపతి ఏ వృత్తికి చెందిన కుటుంబంలో జన్మించారు? ఆప్షన్ ఏ చేనేత కుటుంబము, ఆప్షన్ బి కుమ్మరి కుటుంబము, ఆప్షన్ సి రైతు కుటుంబము, ఆప్షన్ డి స్వర్ణకార కుటుంబము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి స్వర్ణకార కుటుంబంలో. నాలుగవ ప్రశ్న, రాత్రిపూట ద్వారకామయిలో బాబాతో పాటు పడుకునే భాగ్యము మహల్సాపతితో పాటు ఇంకెవరికి దక్కినది? ఆప్షన్ ఏ తాత్యాకోతే పాటిలు, ఆప్షన్ బి నానాసాహెబ్, ఆప్షన్ సి దాసగను మహారాజ్, ఆప్షన్ డి కాకాసాహెబ్ దీక్షిత్కి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ తాత్యాకోతే పాటిలు. ఐదవ ప్రశ్న, బాబాను చూసి మహల్సాపతి గారు మొదట ఏమని పలికారు? ఆప్షన్ ఏ ఓ సాయి అని, ఆప్షన్ బి ఆ ఓ సాయి అని, ఆప్షన్ సి జై గురుదేవ్ అని, ఆప్షన్ డి జై సాయి అని. ఆన్సరు ఆప్షన్ బి ఆ ఓ సాయి అని భక్తితో పిలిచారు. ఆరవ ప్రశ్న, మహల్సాపతి ప్రతి సంవత్సరము షిరిడీ నుండి దాదాపు 150 మైళ్ళ దూరంలో ఉన్న ఏ పవిత్ర క్షేత్రానికి నడిచి వెళ్ళి కావిడి సమర్పించేవారు? ఆప్షన్ ఏ కాశీ, ఆప్షన్ బి నాసిక్, ఆప్షన్ సి జేజూరి, ఆప్షన్ డి పండరీపురము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి జేజూరికి. ఏడవ ప్రశ్న, బాబా సమాధి స్థితిలో ఉన్నప్పుడు మహల్సాపతి గారు ఎంతకాలము కాపలా కాశారు? ఆప్షన్ ఏ 7 రోజులు, ఆప్షన్ బి 5 రోజులు, ఆప్షన్ సి 10 రోజులు, ఆప్షన్ డి 3 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి 3 రోజులు. ఎనిమిదవ ప్రశ్న, మహల్సాపతి గారు బాబాను మొదట ఎక్కడ చూశారు? ఆప్షన్ ఏ చావడి వద్ద, ఆప్షన్ బి లెండీబాగులో, ఆప్షన్ సి ద్వారకామాయిలో, ఆప్షన్ డి ఖండోబా ఆలయం వద్ద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ఖండోబా ఆలయం వద్ద. తొమ్మిదవ ప్రశ్న, మహల్సాపతికి ఖండోబా దేవుని పూనకం వచ్చినప్పుడు ఆయన ఏ మాటలు పలికేవారు? ఆప్షన్ ఏ భవిష్యవాణి, ఆప్షన్ బి బాబా కీర్తనలు, ఆప్షన్ సి కవితలు, ఆప్షన్ డి రాజకీయ వ్యూహాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ భవిష్యవాణిని పలికేవారు. పదవ ప్రశ్న, మహల్సాపతి జీవితాంతము ఎలాంటి ఆర్థిక స్థితిలో జీవించారు? ఆప్షన్ ఏ ధనవంతుడిగా, ఆప్షన్ బి కఠినమైన పేదరికంలో, ఆప్షన్ సి మధ్యతరగతి వలె, ఆప్షన్ డి రాజపోషణలో. ఆన్సరు ఆప్షన్ బి కఠినమైన పేదరికములో నివసించారు. 11వ ప్రశ్న, మహల్సాపతి విరక్తితో ఇల్లు వదిలేసినప్పుడు మళ్ళీ నీకు పుత్ర సంతానం కలుగుతుందని బాబా ఎవరి ద్వారా ఆయనను తిరిగి ఇంటికి పంపించారు? ఆప్షన్ ఏ తాత్యా ద్వారా, ఆప్షన్ బి దామోదర రాస్నే ద్వారా, ఆప్షన్ సి కాశీరామ్ షింపీ ద్వారా, ఆప్షన్ డి హరివినాయక సాటే ద్వారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి కాశీరామ షింపీ ద్వారా. 12వ ప్రశ్న, బాబా అనుగ్రహముతో కృష్ణాష్టమి నాడు జన్మించిన మహల్సాపతి కుమారుడి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి విఠల్, ఆప్షన్ సి గోపాల, ఆప్షన్ డి
మార్తాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి మార్తాండ్. 13వ ప్రశ్న. మహల్సాపతి ఏ సంవత్సరములో మహాసమాధి చెందారు? ఆప్షన్ ఏ 1918వ సంవత్సరము, ఆప్షన్ బి 1920వ సంవత్సరము, ఆప్షన్ సి 1935వ సంవత్సరం, ఆప్షన్ డి 1922వ సంవత్సరం. ఆన్సరు ఆప్షన్ డి 1922వ సంవత్సరం. 14వ ప్రశ్న. ప్రారంభంలో బాబా పూజలకు ఒప్పుకోనప్పుడు ఎవరి భక్తికి మెచ్చి మొదటిసారి తన పాదములకు చందనం రాయడానికి అనుమతించారు? ఆప్షన్ ఏ మహల్సాపతిని, ఆప్షన్ బి ఉపాసని మహారాజుని, ఆప్షన్ సి మేఘాశ్యాముడిని, ఆప్షన్ డి శ్యామాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ మహల్సాపతిని. 15వ ప్రశ్న. బాబా స్వయంగా మహల్సాపతికి ప్రసాదించిన పవిత్ర వస్తువులు ఏమిటి? ఆప్షన్ ఏ 3 నాణాలు కఫ్ని, ఆప్షన్ బి 3 నాణాలు కఫ్ని మరియు పాదుకలు, ఆప్షన్ సి 3 నాణాలు పాదుకలు, ఆప్షన్ డి పాదుకలు. ఆన్సరు ఆప్షన్ బి 3 నాణాలు కఫ్ని మరియు పాదుకలు. 16వ ప్రశ్న. రాత్రిపూట బాబా హృదయంలో నిరంతరము సాగే ఏ నామస్మరణ వింటూ కనిపెట్టుకోమని బాధ్యతను మహల్సాపతికి అప్పగించారు? ఆప్షన్ ఏ ఓం నమః శివాయ, ఆప్షన్ బి సాయిరామ్, ఆప్షన్ సి హరినామస్మరణ, ఆప్షన్ డి హరే కృష్ణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి హరినామస్మరణను. 17వ ప్రశ్న. మహల్సాపతి అంతిమ క్షణాలలో నోటితో ఏ నామాన్ని పలుకుతూ ప్రశాంతంగా ప్రాణాలను విడిచారు? ఆప్షన్ ఏ కృష్ణ అని, ఆప్షన్ బి సాయి అని, ఆప్షన్ సి శివ అని, ఆప్షన్ డి రామ్ అని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి రామ్ అను పలుకుతూ తుది శ్వాసను విడిచారు. ఇవండి బాబావారి గొప్ప భక్తుడైన మహల్సాపతి గారి మీద క్విజ్. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే బాబావారి ప్రియ భక్తులలో ఏ భక్తుని మీద క్విజ్ తయారు చేయాలని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు అందించగలరు. భక్తులకు ఒక మనవండి, మన ఛానల్లో సాయి సచ్చరిత్రలోని అధ్యాయములకన్నీ ఈ విధంగానే క్విజెస్ తయారు చేసి వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరు. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.